భారత్లో రోల్స్ రాయ్స్ భారీ ప్రణాళికలు. మన దేశంలో రక్షణ, ఇంధన, పౌర విమానయాన రంగాల్లో తన కార్యకలాపాలు పెంచుతామని బ్రిటన్ దిగ్గజ సంస్థ రోల్స్ రాయ్స్ వెల్లడించింది. భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రాం కింద ఏరో ఇంజన్ను ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిట్స్ తెలిపారు. అది కూడా పూర్తిగా మేధో సంపత్తి హక్కుల బదిలీతో చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం 1400 పైగా రోల్స్ రాయ్స్ ఇంజన్లను భారత్ త్రివిధ దళాల్లో వివిధ రక్షణ ప్లాట్ఫామ్లలో సేవలు అందిస్తున్నాయని కంపెనీ సీఈఓ తెలిపారు. దేశంలో కంపెనీకి ఉన్న సిబ్బందిని రెట్టింపు చేసి 10,000కు చేర్చాలని సంస్థ భావిస్తుంది. తన అత్యాధునిక తయారీకి భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా మార్చే దీర్ఘకాల లక్ష్యంతో స్థానిక సరఫరా వ్యవస్థ వనరులను పదింతలు చేసుకోవాలని చూస్తుంది. దీనివల్ల పలు ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం దక్కనుంది. ఇతర దేశాల్లో విజయవంతంగా మా వ్యవస్థను విస్తరించినట్లుగానే భారత్లోనూ రక్షణ, విమాన, ఇంధన రంగాల్లో వృద్ధి చెందాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ వెల్లడించారు. ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో ఆయన వేరువేరుగా సమావేశమయ్యారు. భారత్లో తన కార్యక్రమాలను పెంచుకోవాలన్న రోల్స్ రాయ్స్ ఉత్సాహాన్ని మేము స్వాగతిస్తున్నామని మోడీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. హెచ్ఏఎల్, ఫోర్స్ మోటార్స్తో తయారీ సంయుక్త సంస్థలు టాటా, భారత్ ఫోర్జ్, గోద్రేజ్ వంటి 100కు పైగా వెండర్లతో అవుట్సోర్సింగ్ భాగస్వామ్యాలు ఈ కంపెనీలో ఉన్నాయి.